నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే టెక్నో వరల్డ్. కేవలం 6 నెలలలో పిహెచ్డి వస్తుందా? వినీలా కొండపల్లి రియల్ డాక్టరా లేక ఫేక్ డాక్టరా? ఫేక్ డిగ్రీలతో న్యూట్రిషనిస్ట్ గా, బ్యూటిషియన్ గా చెలామణి అవుతుందా? కానీ ప్రస్తుతం ఆమె చేసిన కోర్సే ఇప్పుడు వివాదంగా మారిందా? ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాలో వినోదం నుంచి ఆరోగ్యం దాకా అన్నీ కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతుంది. ఏ సమాచారం అయినా కూడా చిటికెలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఒక వ్యక్తి బరువు తగ్గాలన్నా, అందంగా కనిపించాలన్నా, ఫేస్ కి ఎటువంటి సర్జరీ చేయించుకోవాలన్నా సరే పెద్ద పనవుతుంది. కానీ ఓ చిన్న చికిత్సతో వీటన్నిటికీ చెక్ పెడుతున్నారు. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా వినీలా వినీలా వినీలా. అదేదో నింగిలో ఉండే వెన్నెల కాదండోయ్, హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న వినీలా స్పార్కిల్. సోషల్ మీడియాలో రోజుకు ఎందరో ఫేమస్ అవుతుంటారు. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో, ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరు చెప్పలేరు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన వద్ద చాలానే ఉన్నారు. అందులో కుమారి ఆంటీ, కుంభమేళం పూసలమ్మ, అలెక్య చిట్టి పికిల్స్, పెరుగు పచ్చడి, ఇలా ఎన్నెన్నో వింత పేర్లతో ఫేమస్ అవుతుంటారు. అలాగే హైదరాబాద్ లో బరువు తగ్గుదలకు చేసిన ఒక చిన్న సోషల్ మీడియా బిజినెస్. తాజాగా హైదరాబాద్ లో ఇటువంటి సంఘటన ఎదురైంది. ఆమె పేరు వినీలా కొండపల్లి, ఓ సాధారణమైన మహిళ. కానీ ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఈమె పైనే డిబేట్లు. ఈవిడ పెట్టిన వి స్పార్కిల్, ఈమె డాక్టరేట్ ఇప్పుడు వివాదంగా మారింది. అసలు ఆమె డిగ్రీనే చదవలేదని, పిహెచ్డి అసలే చేయలేదని ట్రోలింగ్ కి గురవుతుంది. వినీలా ఒక విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందింది. దీంతో అప్పటి నుంచి ఆమె పేరులో డాక్టర్ అని రాసుకుని కింద న్యూట్రిక్ అని తెచ్చుకుంది. ఇప్పుడు ఆ బోర్డే కాస్త వివాదంగా మారింది. వినీలా కొండపల్లి మొదట్లో ఒక కర్రీ పాయింట్ నడిపింది. అది అంతగా బిజినెస్ కాకపోవడంతో ఆ తర్వాత ఓ బ్యూటీ పార్లర్ పెట్టింది. దాన్ని వినీలా డైట్ అంటూ, వి స్పార్కిల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె ఈ వి స్పార్కిల్ ని బిజినెస్ గా చేసుకుని బరువు తగ్గేందుకు సరికొత్త డైట్లు పెట్టింది. తన వి స్పార్కిల్ లో జాయిన్ అయి బరువు తగ్గేందుకు కస్టమర్లకు కొన్ని డైట్ ఫార్ములాలు సైతం చెప్పింది. ఇక ఎవరైనా బరువు తగ్గాలంటే డైట్ చేయడం తప్పనిసరి, తింటూనే బరువు తగ్గండి అంటూ వేలకు వేలు ఫీజులను లాగుతుంది. కానీ ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే, ఎలాంటి అర్హత లేకుండా డైట్ ప్లాన్ ఎలా ఇస్తుందని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 2016లో వినీలా కొండపల్లి కేపీహెచ్బిలో ఒక జిమ్ ని ఒబిసిటీ క్లినిక్ గా మార్చుకొని డాక్టర్ వినీలా అనే బోర్డు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసిందని న్యూట్రిషనిస్ట్ పూర్ణిమ మండప ఆరోపణలు చేసింది. దీనిపై ఆమె స్వయంగా డాక్టర్ అని ఉన్న బోర్డును ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, ఆ తర్వాత రోజు నుంచి ఆమె క్లినిక్ లో డాక్టర్ అని ఉన్న బోర్డును తీసేసి వినీలా కొండపల్లి అని పెట్టుకొని వి స్పార్కిల్ అని నడిపిస్తుంది. అయితే నిజానికి వినీలా సడన్ గా డాక్టర్ గా ఎలా మారిందన్న ప్రశ్నే అందరికీ తలెత్తుతుంది. నిజంగా సమాజంలో దాదాపు దశాబ్ద కాలంగా డిగ్రీలు సంపాదించి పిహెచ్డీలకు పిహెచ్డీలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు దాటేస్తూ వైద్య రంగంలో ఎలాంటి అర్హత లేని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఫేమస్ అయి ఎవరికి వారు ఇలా సొంతంగా వి స్పార్కిల్ అని పెట్టుకొని ప్రజల ఆరోగ్యం దెబ్బతినే విధంగా డైట్లు పెట్టడం ఎలా అని సీనియర్ వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ, తాను మందులు మాత్రమే సూచించానని, కేవలం ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికే సహాయపడే ఆహార సలహాలను మాత్రమే అందిస్తానని పేర్కొంటూ వినీలా తనను తాను సమర్పించుకుంది. ఆమె తన పద్ధతులతో 80% సక్సెస్ ని అందుకుంది. అది నిజమైతే తన క్లయింట్లలో 20% మంది ప్రయోజనం పొందలేదని ఆమె పరోక్షంగా అంగీకరిస్తుంది. అదే విధంగా తాను పెట్టిన డైట్స్ లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే చట్టపరంగా తనపై యాక్షన్ తీసుకోవచ్చని కూడా ఖరాఖండిగా చెప్పింది. ఇక మరోవైపు కేవలం 6 నెలల్లో పిహెచ్డిని ఎలా పొందారు అని చాలా మందికి వస్తున్న ప్రశ్న. డైటీషియన్ అవతార్ లో నెలకు 2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వివాదంపై వినీలా పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. ఇటీవలే ఆమె డైట్ ప్లాన్ తీసుకున్న ఓ మహిళ ఫిర్యాదు సైతం చేసింది. మరోవైపు కొంతమంది ఆమెకు మద్దతు కూడా తెలుపుతున్నారు. సో చూసారు కదండి, ఇది వినీలా అసలు భాగవతం. సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే టెక్నో వరల్డ్.